కొరకు అందరికీ కూడా మన రక్షకుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అందరికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి కోరికను ప్రార్థన చేసుకుని మనము కోరికను ప్రారంభించుకుందాం. రూపస్ అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. రూపస్ అన్న వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేయండి. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, మరొకసారి ప్రభా గతించిన రాత్రంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఆయన మాకు ఇచ్చినటువంటి మంచి విశ్రాంతిని బట్టి, మాకు ఇచ్చినటువంటి ప్రభా జీవాన్ని బట్టి మమ్మల్ని ఇంకా ప్రాణంతో మీరు ఉంచి ప్రభా మరొకసారి ఒక నూతన దినములో ప్రాతకాల సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే ప్లాట్ఫామ్ లో చేర్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యమును ప్రభా తండ్రి మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకు నాయన మీకు వేల కొలది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ప్రేమగల తండ్రి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రభా తండ్రి బిడ్డను బట్టి ఆయన సేవకులను బట్టి పరిచారకులను బట్టి సకల పరిశుద్ధులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో ఆశతో వచ్చినటువంటి మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ యొక్క వాక్యము ద్వారా ప్రభా మమ్మల్ని పోషించి మమ్మల్ని అందరినీ ప్రభా ఈ దినమంతట్లో ప్రభా మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని నడిపించి మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మమ్మల్ని నాయన తండ్రి దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించుదురని నాయన తండ్రి వాక్యాన్ని అందించబోయేటువంటి ప్రభా తండ్రి శీల మత్తయ్య గారి కొరకై మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మీ దాసుని ప్రభా తండ్రి మీ యొక్క సిలువ చాటును మీరు మరుగు చేయండి. మా యొక్క జీవితాలకి అవసరమైనటువంటి వాక్యమును మీరు దయచేయండి. పాటలు పాడేటువంటి నాయన ప్రభా బిడ్డను మీరు దీవించండి. నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా తను కొనసాగిస్తున్నటువంటి ఆయన బన్నబాసనని బట్టి సహకరిస్తున్నటువంటి పెద్దలందరినీ బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని మీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఆది మొదలుకొని అంతం వరకు మీ యొక్క నాయన మీ యొక్క ఆత్మ నడిపింపులో మమ్మల్ని నాయన తండ్రి చివరి వరకు కొనసాగింపు చేయమని ఆయన అన్ని విషయంలో మీకే మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చేసినటువంటి సోదరులు రూపస్ అన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో పాటలు పాడటానికి నియమించినటువంటి పి రవి గారు ఎర్రగొంటున్నారు. వారు పాట పాడి వినిపిస్తారు. రవి బ్రదర్ వందనాలు. వందనాలనా, అందరికి వందనాలు. పాట పాడండి. యేసుకృష్ణ మీకు అందరికి వందనాలనా. పాట పాడుకుందాం. స్తుతి పాడదనే ప్రతిదినము, స్తుతి పాడుతే నాకతిశయము. స్తుతి పాడదనే ప్రతిదినము, స్తుతి పాడుతే నాకతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ఆరాధించెదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా, ఆశ్రిత జనపాలక అందుకో నా స్తుతి మాలిక, ఆశ్రిత జనపాలక అందుకో నా స్తుతి మాలిక. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడెదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. అందరికి వందనాలనా. రవి గారికి ప్రభునామ వందనాలు. తిరిగి మరి వాక్యం అందించడానికి దేవుని దాసులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా
పాల్ గారు ప్రార్థన చేయండి వాక్యం కొరకు. నిష్కళంకుడైనటువంటి మా ప్రభువా, నిలవెల్లా మా కొరకైన పొందినటువంటి గాయాలలో మాకు ఇచ్చినటువంటి రక్షణ ఘనతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక నూతన దినములో మాకు ఇచ్చినటువంటి ఆయుష్ కళను బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ముఖ్యంలోనికి వెళతా ఉన్నాం. మీ పక్షముగా మీ మాటల నిమిత్తమై శైలం మత్తయ్య గారు ప్రభు వాక్యం కొరకు సిద్ధపడి ఉండగా మీ కృప మీ దయను కోరుకుంటూ ఈ సహవాసములో పాల్గొన్నటువంటి సహోదరులందరినీ కొరకు ప్రార్థన చేస్తూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సరే, మన మధ్య వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి శీలం మత్తయ్య గారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు దైవజనులు. కాబట్టి దేవుని దాసులు మనకి వాక్యాన్ని అందిస్తుండగా మనం అందరం మ్యూట్ లో ఉండి మరి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. సమయాన్ని దేవుని దాసులకు అప్పచెప్తున్నాను మత్తయ్య గారికి. వందనాలు బదలు. సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృప చేత ఈ ఉదయకాలము దేవుడు తన సన్నిధిని మనకు దయచేసి దేవుని యొక్క వాక్యము ఆలకించడానికి ప్రభు దయచేసిన సహాయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే పరిచర్య జరిగిస్తున్న దేవుని సేవకులు బర్నబాస్ గారికి, ఈ దినము ఈ కూడిక నడిపిస్తున్నటువంటి పెద్దలు ఆదినారాయణ గారికి, కూర్చున్న ప్రతి వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనం దేవుని పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి 3 వాక్యాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చదువుతున్నాడు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించను? ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును, మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు అనియు తర్వాత సమాధానపు రాజు అనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేని వారును తల్లి లేని వారును వంశావళి లేని వారును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని వారినైంది దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుడు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచుకును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగం కొంత కష్టతరమైనటువంటి వాక్య భాగం. అంటే అనేక మంది ధ్యానం చేస్తుంటారు, మంచిది. బైబిల్లో కొన్ని వాక్యాలు మనకు సులభంగా అర్థమైపోతాయి, కానీ కొన్ని వాక్య భాగాలు మనం ఎన్నిసార్లు చదువుకున్నా అర్థం కావు, లేక ఎన్నిసార్లు విన్నా మరలా మనం మరచిపోతుంటాం. ఏది ఏమైనా కష్టతరమైనటువంటి వాక్య భాగాల్లో ఈ వాక్యం కూడా ఒక వాక్య భాగం. అయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు తెలియచేస్తున్న సత్యాలు మనం ఆలకిస్తుంటాం.
ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యంలో ఆనందిస్తూ మనం సాగిపోతుంటాం. గతంలో ఈ వాక్య భాగాన్ని అనేకులు వినిపించి ఉంటారని కూడా నేను నమ్ముతున్నాను. అయినా మరొకసారి ఈ వాక్య భాగమును మనం ధ్యానించడానికి ప్రభు అవకాశం కలిగించారు. కాబట్టి వినవాక్యమే కదా అనే భావం కాకుండా దేవుడు మరలా అందిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా విని ఆలకించి దేవుని వాక్యం ద్వారా మేలు పొందుదాము. పౌలు ఈ సంగతులు రాస్తున్నప్పుడు ఆదికాండము 14వ అధ్యాయమును తన మనసులో ఉంచుకొని రాస్తున్నాడు. హెబ్రీ పత్రికలో కొన్ని అంశాలు ప్రత్యేకంగా మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక ప్రత్యేకత, లేక కొన్నిసార్లు 2-3 అధ్యాయాలు ఒక అంశము కనిపిస్తాయి. ఈ పత్రిక వ్రాయించడంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రేష్టత్వమును తెలియచడానికి దేవుడు ఈ పుస్తకం వ్రాయించాడు. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. హెబ్రీ పత్రిక ప్రత్యేకముగా హెబ్రీల కోసమే దేవుడు వ్రాయించాడు. ఒక్కొక్క వాక్య భాగం రాస్తున్నప్పుడు లేక వ్రాయిస్తున్నప్పుడు దేవుడు యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి రాయిస్తాడు. ఈ పత్రిక ప్రత్యేకముగా హెబ్రీ జాతికి సంబంధించిందిగా, లేక హెబ్రీ జాతిని ఉద్దేశించి దేవుడు వ్రాయించినట్లుగా మనం చూడవచ్చు. ఈ సంగతి అర్థం కాకుండా కేవలం ఈ కృపాకాలానికి విశ్వాసులకు, సంఘానికి వర్తింప చేసుకుని ఈ పుస్తకమును ధ్యానిస్తే, ఈ పత్రిక ధ్యానిస్తే అసలు సిద్ధాంతం అనేది పూర్తిగా ప్రక్కకి వెళ్ళిపోతుంది. విశ్వాసులకు కావలసిన సంగతులు ఉన్నాయి, లేవని కాదు. కానీ అక్షరార్థమైన భావంతో ఇది హెబ్రీలకు ప్రత్యేకముగా వ్రాయబడి ఉన్నాయి. ఆ సంగతి మనం గుర్తుంచుకోవడం చాలా మేలు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఏ భాగం చదువుతున్నా అందులో కనీసము 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి అక్షరార్థమైన భావం, రెండవది ఆత్మీయ భావం, మూడవది అంతర్భావం. అక్షరార్థమైన భావం ఉంటుంది, ఆత్మీయ భావం ఉంటుంది, అంతర్భావం ఉంటుంది. ఈ విషయాలు మనము గుర్తుంచుకోవాలి. ఏ వాక్య భాగం చదివినా ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుంచుకునే చదువుకోవాలి. కొన్నిసార్లు అక్షర భావం చంపేస్తుంది, అక్షరం చంపును అన్నాడు. అప్పుడు ఏ భావం తీసుకోవాలి? ఆత్మీయ భావం తీసుకోవాలి ఖచ్చితంగా. అక్షరం అవసరమే కానీ దేవుడు ఏ ఉద్దేశంతో రాయించారనేదే ప్రాముఖ్యం. ఆ పద్ధతిలో మన వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనం మేలు పొందగలం. మనం చదివిన ఈ వాక్య భాగం చాలా సంక్లిష్టంగా ఉంటుంది, లేక ఆలోచన చేస్తే ఏంటి తలతోక లేక వ్రాయబడింది అనే భావం కూడా ఉండవచ్చు. అంటే కొత్తగా చదివే వారికి, లేక విమర్శించే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం కదా, ఆ వ్యక్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమి మనకి ఇక్కడ కనిపించవు. కొన్ని సంగతులు గమనిస్తాము. 3వ వచనము క్రింది భాగాన్ని కూడా వస్తే, తండ్రి లేనివారు, తల్లి లేనివారు, వంశావళి లేనివారు, జీవితకాలానికి ఆది లేనివారు,
జీవమునకు అంతం లేనివాడు. 5 సంగతులు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఈ మధ్య భాగంలో వరుసగా 5 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, తండ్రి లేనివాడు. ఆదికాండము 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మెల్కీషెదెకు ఎవరైతే మనకు కనిపిస్తున్నారో, ఆ మెల్కీషెదెకు తండ్రి లేనివాడు అని చెప్పి. ఈ అంశాలకు ఈ అంశాలను ధ్యానించే ముందుగా మరొక ముఖ్యమైన విషయం గమనిస్తాము. శివుడులో ఏం చెప్పాడంటే, ఆదికాండము 14వ అధ్యాయంలో చెప్పినటువంటి మెల్కీషెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెప్పాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే మెల్కీషెదెకుని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మన మనసులో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఆదికాండంలో మెల్కీషెదెకు వేరు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనకు కనిపించే మెల్కీషెదెకు వేరు. అయితే ఆదికాండంలో ఉన్నటువంటి మెల్కీషెదెకు యేసుక్రీస్తు వారిని చూపించే మూర్తిగా ఉన్నాడు, పోలికగా ఉన్నాడని చెప్తున్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు కాదు. ఎవరు? ఆదికాండం 14లో ఉన్నటువంటి మెల్కీషెదెకు దేవుని కుమారుడు కాదు. అయితే దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆ సంగతి మనం ఖచ్చితంగా గుర్తుంచుకుంటే ఈ వాక్య భాగం సులభంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంశాలకు వద్దాం. తండ్రి లేనివాడు అని చెప్పాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో మనకు కనిపించే మెల్కీషెదెకు ఆ వ్యక్తి యొక్క వివరాలు, రికార్డెడ్గా వివరాలు లేవు. అది అక్కడ గ్రంథకర్త తెలియజేసే సంగతి. హఠాత్తుగా ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత ఎక్కడ మనకు కనిపించడు. కీర్తనలో అతని గురించిన విషయాలు మనకు కనిపిస్తాయి. ఆదికాండం 14వ అధ్యాయం ముందు కానీ ఆ తర్వాత కానీ ఆదికాండం మొదలుకొని కీర్తనల వరకు ఎక్కడ మనకు కనిపించడు. తండ్రి లేనివాడు అంటే వాస్తవానికి తండ్రి లేకుండా, తల్లి లేకుండా, వంశావళి లేకుండా జన్మించాడని కాదు. ఎవరు? ఆదికాండం 14లో మనకు కనిపించే మెల్కీషెదెకు. అయితే రికార్డు లేదు. తండ్రి ఎవరు అనే రికార్డు లేదు. తల్లి ఎవరనే రికార్డు లేదు. ఏ వంశావళి అనే రికార్డు లేదు. మనం దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే ఆదికాండము 5వ అధ్యాయము, 11వ అధ్యాయము, ఆ తర్వాత సంఖ్యాకాండము, దినవృత్తాంతాలు, ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, మత్తయి సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయము, ఈ అధ్యాయాల్లో వంశావళులు మనకు కనిపిస్తాయి. వంశావళులు కనిపిస్తాయి. అంటే ప్రతి ఒక్కరికి వంశావళి అనేది ఉన్నది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరికి వంశావళి ఉన్నది. కానీ అందరి గురించి వివరాలు లేవు. కానీ మొత్తానికి వంశావళి వ్రాయబడి ఉంది. ముందుగా నేను చెప్పిన కొన్ని వాక్య భాగాలు. కానీ మెల్కీషెదెకును గురించి ఎక్కడ మనకు కనిపించదు. బైబిల్లోనే కాదు, యూదుల చరిత్రను చూస్తే బైబిల్కి వేరుగా అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో అనేక వంశావళులు కనిపించవచ్చు. కానీ మెల్కీషెదెకు పేరు మాత్రం కనిపించదు. అంటే వంశావళి కనిపించదు. అతని తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, వంశం ఏదో తెలియదు, ఏది కనిపించదు. అది అక్కడ ఉన్నటువంటి సంగతి. హఠాత్తుగా ప్రత్యక్షం అవుతాడు. అబ్రహాము యుద్ధం చేసి
తిరిగి వస్తున్నప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమై అబ్రహాంను ఆశీర్వదిస్తారు. అబ్రహాము ఆయనకు దశంభాగం ఇస్తారు. అంతవరకే, ఇక ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకు ఆ పట్టమును దేవుడు ఇక్కడ చూపించాడంటే, యేసుక్రీస్తు వారికి ఆ మెల్కీషెదెకు పోలికగా ఉన్నాడు. పోలికగా ఉండటానికి ఆ రీతిగా ఆకస్మికంగా ప్రత్యక్షపరచబడుట, కనుమరుగైపోవటం మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు కూడా ప్రత్యక్షమయ్యాడు, మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలము ఈ లోకంలో జీవించాడు. తర్వాత భౌతికంగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అది ఒక పోలిక. ఇప్పుడు మనం ఆలోచించాలి, యేసుక్రీస్తు వారికి తండ్రి లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఉన్నాడు, లేడు. ఉన్నాడు, అదే సమయంలో లేడు. మనము సువార్తల్లో గమనించిన, పత్రికల్లో గమనించిన, ప్రత్యేకంగా పౌలు రాసే పద్ధతులు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగా కానీ రాస్తారు. ఎక్కువ భాగాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడుగాక. తండ్రిని గురించి మనం చూస్తాము, కుమారుని గురించి చూస్తాం. యేసుక్రీస్తు వారే చెప్పిన మాటలు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. సత్య స్వరూపైన తండ్రి అని ప్రార్థన చేశారు. మహిమా స్వరూపి అని ఆయన ప్రార్థన చేశారు. మహిమా స్వరూపైన తండ్రి అంటే యేసుక్రీస్తు వారు తండ్రిని గణపరచాడు. నేను తండ్రిని గణపరచువాడు నుంచి. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు అని ఎలా చెప్పగలం? యేసుక్రీస్తే నాకు తండ్రి ఉన్నాడని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు అని ఎలా చెప్పాలి? యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఉన్న మెల్కీషెదెకు యేసుక్రీస్తు వాడు ఎలా అవుతాడు? ఎందుకంటే ఇక్కడ తండ్రి లేడని చెప్పాడు కదా, యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడని చెప్పాడు కదా. ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరంతో ఉన్నాడు. శరీరంతో ఉన్నాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వాణిగా చేస్తేవి. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వాణిగా చేసావన్నాడు. కీర్తనలు 8లో దేవదూతల కంటే కొంచెము తక్కువ వాణిగా చేసావని చెప్పాడు. అంటే దేవునికి మార్గం లేదు, దేవదూతలకు మార్గం లేదు. ఆ కోణంలో చెప్పాడు. ఎందుకంటే భౌతిక సంబంధంగా మార్గం లేదు. దేవదూతలు భౌతిక స్వరూపులు కాదు. అందుచేత భౌతిక మార్గం వారికి లేదు. దేవుడు ఆత్మ కాబట్టి మరణించే అవకాశం లేదు. అందుచేత పాపాత్మలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు భౌతిక దేహం ధరించవలసి వచ్చింది. రక్తమాంసములు గల దేహం ధరించవలసి వచ్చింది. రక్తమాంసములు కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ రక్తమాంసములు కలిగిన దేహం అనేది తక్కువ స్థాయికి చెందినది. ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క స్థానానికి భౌతిక శరీరధారిన యేసుక్రీస్తు వారికి చాలా వ్యత్యాసం ఉన్నది. శరీరానికి అవసరం ఉన్నది, ఆకలి ఉన్నది, దప్పిక ఉన్నది, నిద్ర ఉన్నది, మరణం కూడా ఉన్నది. కానీ ఆత్మీయ దేవునికి అవి లేవు. నేను ఒక పుస్తకం రాశాను, అద్వితీయ దేవుడు అనే పుస్తకం. శరీరం కంటే ప్రాణము గొప్పది. శరీరం కంటే ప్రాణం గొప్పది. ప్రాణం కంటే ఆత్మ గొప్పది.
దీన్ని ఎవరైనా కాదు అని చెప్పే అవకాశం లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన భౌతిక దేహం కలిగి ఉన్నాడు కాబట్టి ఆత్మ అయి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క స్థానం ఉన్నతమైనది కాబట్టి శరీరధారిన యేసుక్రీస్తు వారు ఆత్మ అయి ఉన్న దేవుని తండ్రి అని సంబోధించి అది ఒక విషయం. ఇప్పుడు అసలుగా సిసలుగా తండ్రి ఎవరు? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6లో చాలా స్పష్టంగా చెప్పారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి అని చెప్పాడు. నిత్యుడైన తండ్రి. నిత్యుడైన తండ్రి అని ఎవరిని గురించి చెప్పబడింది? యెషయా గ్రంథము 9:6 ప్రకారము 100% 100% అంటారు, 100% అంటారు, 100కి ఇక ఎన్ని శాతాలు మనం పెట్టుకున్నా ఏమాత్రము లోపం లేకుండా నిత్యుడైన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎవరికైనా సందేహం అంటే అడగవచ్చు. నేను పక్కాగా దేవుని యొక్క వాక్యమును జ్ఞాపం చేశాను. నా సొంత మాటలు ఏం చెప్పలేదు. ఈ మూల సత్యము గ్రహింపలేక చాలా మంది తండ్రి వేరు, యేసుక్రీస్తు వేరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు పొద్దున యేసుక్రీస్తు వారికి చెప్పిన మాటలే చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు మనం ఆలోచించవచ్చు. అక్కడ ఒక శిష్యుడు ప్రభువును ప్రశ్నిస్తాడు, లేకపోతే ఒక తన కోరిక తెలియజేస్తాడు. తండ్రిని మాకు చూపించు, మాకంతే చాలంట. ఫిలిప్పు. యేసుక్రీస్తు వారు నేను పరలోకాన్ని వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు ఫిలిప్ ఏమంటాడు? అయ్యా మహానుభావు, నువ్వు పోతే పోయావు, మాకు తండ్రిని చూపించు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఫిలిప్పు, నేను ఎంతకాలం మీతో ఉన్నాను కదా, అయినా మీకు అర్థం కాలేదా? మీకు తెలియదా? తండ్రియు నేను ఏకమై ఉన్నాను. నాకు వేరుగా తండ్రి లేడు, తండ్రి వేరుగా నేను లేను అని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ వాక్యం మనము సరిపోల్చి ఆలోచన చేసాం. యెషయా 9:6లో ఖచ్చితంగా చెప్పాడు, మొవాటం లేకుండా చెప్పాడు, సందిగ్ధత లేకుండా చెప్పాడు. యేసుక్రీస్తు వారే నిత్యుడైన తండ్రి. ఒకవేళ యేసుక్రీస్తు వేరు, యెహోవా వేరు అయినప్పుడు తండ్రులు ఇద్దరు ఉన్నారా? తండ్రులు ఇద్దరు ఉన్నారా? బైబిల్ అలా చెప్పాలి. ఇద్దరు తండ్రులు అని బైబిల్ ఎప్పుడు చెప్పాలి. తండ్రి ఒక్కరే. కాబట్టి శరీరధారిగా ఉన్నటువంటి ఆ స్థానం బట్టి, ఆ స్థితిని బట్టి, శరీరం కంటే ఆత్మ యొక్క స్థానం ఎంతో గొప్పది కాబట్టి ఆత్మ యొక్క స్థానాన్ని హెచ్చిస్తూ ఆత్మను తండ్రిని సంబోధించాడే గాని యేసుక్రీస్తు వేరు కాదు, యెహోవా వేరు కాదు. నేను తరచూ జ్ఞాపం చేస్తుంటాను. జకరియా గ్రంథము 14లో వర్తమానం అందించేవారు ఏం మాట్లాడతారు? యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీదకి దిగి వస్తారని చెప్పి. కానీ అక్కడ ఏ పదం ఉన్నది? యెహోవా అని ఉన్నది. అయితే యెహోవా అనే పదం మాత్రం చెప్పరు. అదే అక్కడ సమస్య. అక్కడ ఉన్నది అక్కడ చదువుకుంటాము, కానీ యెహోవా అనే పదాన్ని పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వస్తారని చెప్తాడు. సమస్య అంతా అక్కడ వస్తుంది. యెహోవా ఒలీవల పర్వతం మీదకి దిగి వస్తారని అక్కడ ఉన్నది.
కానీ క్రొత్త నిబంధనలో ఏం కనిపిస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద దిగి వస్తారు. అంటే యేసుక్రీస్తు వారికి ఏ పేరు ఉన్నది? యెహోవా అనే పేరు ఉన్నది. ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. నేను పక్కాగా వాక్యాలు, రుజువులు చూపించి మాట్లాడుతున్నాను. సొంతంగా చెప్పలేదు. కాబట్టి ఈ 2 అంటే ఈ వాక్య భాగాలు పేర్చి మనము ధ్యానం చేసినాం. అంటే కలిపి చెరుపు కాదు. పక్కాగా ఉన్నట్లుగా దేవుడు ఏ ఉద్దేశంతో రాయించారో ఆ ఉద్దేశానుసారంగా ఈ వాక్యాలు పేర్చి మనం ధ్యానం చేసినప్పుడు తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు. అది అసలు విషయం. అందుచేత యేసుక్రీస్తు వారికి భౌతికంగా తండ్రి అనే పదం కనిపించిన ఆయనకు తండ్రి లేడు. ఈ సంగతులు మనము గమనిస్తాం. యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు. అదే అసలు విషయం. తండ్రి లేనివారు, తర్వాత తల్లి లేనివారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు తల్లి ఉన్నది భౌతికంగా. ఎందుకంటే ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు కాబట్టి మరియను ఆయన ఆదరణ చేసుకుని లోకానికి వచ్చాడు. కానీ ఆత్మయ్యి ఉన్నటువంటి దేవునికి, లేకపోతే ఆత్మగా ఉన్నటువంటి అంటే లోకానికి రాకముందు యేసుక్రీస్తు వారికి, ఆ తర్వాత కూడా తల్లి లేదు. దేవునికి తల్లి తండ్రి ఉండరు. కొంతమంది ప్రశ్నిస్తుంటారు, దేవుడు ఉంటే ఆ దేవుడు ఎవరికి పుట్టారు, అమ్మ ఎవరు, నాన్న ఎవరు అని ప్రశ్నిస్తుంటారు. దేవునికే తల్లి తండ్రి ఉంటే, అమ్మ నాన్న ఉంటే అసలు దేవుడు కాదు. దేవునికి వంశావళి ఉంటే అసలు దేవుడు కాదు. దేవునికి తల్లి తండ్రి ఏమిటి? దేవునికి వంశావళి ఏమిటి? ఒకవేళ ఎవరికైనా అలాగ తల్లి ఉంటే, తండ్రి ఉంటే, వంశావళి ఉంటే వాడు దేవుడు కాదు. ఇది మానవ విధానం. తల్లి తండ్రి వంశావళి అనేది మానవ విధానం. కానీ దేవునికి ఆ విధానం ఉండదు. ఆ విధానం వర్తించదు. ఒకవేళ వర్తిస్తే వాడు దేవుడు కాదు. అది మనము దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంది. తండ్రి లేనివారు, తల్లి లేనివారు, వంశావళి లేనివారు. తర్వాత ఏం చెప్పారు? జీవమునకు ఆది లేనివాడు. ఆది లేనివాడిని వాక్యం చెప్తుంది. కొంతమంది కొన్నిసార్లు క్వశ్చన్ చేస్తున్నారు, ఆది నేనే, అంతం నేనే దేవుడు చెప్పాడు కదా, మరి మీరేమో పాడే పాటల్లో, రాసే పాటల్లో ఆది మధ్య అంతములు లేని నిత్యుడగు దేవుడని రాస్తారు. అటు వాక్యంలో ఉన్నది ఒకటి, మీరు రాస్తున్నది ఒకటి అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మంచిది, చాలా వందనాలు. నేను ముందుగా జ్ఞాపం చేశాను, కేవలము అక్షరాన్ని మాత్రం పట్టుకుంటే బైబిల్లో చాలా సంగతులు మనకు అర్థమే కావు. సత్యం నుండి మనము దూరమైపోతాం. ఆదియు నేనే, అంతము నేనే అని చెప్పిన దేవుడే ఏం చెప్తున్నాడు? ఆది లేనివాడు, అంతము లేనివాడు. అల్ఫా ఒమేగా, ఆదియు నేనే, అంతము నేనే అంటే అర్థం ఏంటంటే నాకంటే ముందుగా ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండబోరు అని అర్థం. ఆదియు నేనంటే దాని ఒక్కటే మనం అక్షరార్థం తీసుకుంటే రూట్ మారిపోతుంది, సత్యము భిన్నమైపోతుంది. మాట ఒకటే అయినా అందులో భావాలు వేరుగా ఉంటాయి, అంతర్భావాలు. కాబట్టి భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మీయ భావం ఎరిగి ఉండాలి, అంతర్భావం ఎరిగి ఉండాలి. అక్షరం సంపూర్ణం, ఆత్మ జీవింపచేయడం. అక్షరం అవసరమే, కాదని చెప్పట్లేదు. కానీ ఆత్మీయ భావం అది కదా, అంతర్భావం అది కదా.
కాబట్టి అక్షర భావం తీసుకుంటూనే ఆత్మీయ భావం, అంతర్భావం ఏమిటి మనం ఆలోచించాలి. అల్ఫా ఒమేగా, ఆది యుగమే అంతర్యుగమే. ఏ కోణంలో చెప్పారు? అల్ఫాయు ఒమేగయు అనే పదాలు అనేక మంది తెలియజేస్తున్నట్లుగా గ్రీకు భాషలో అల్ఫాయు అనేది మొదటి అక్షరం, ఓమేగయు అనేది చివరి అక్షరం. మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కదా, ఏ టు జెడ్ అని, అంటే సమస్తము నేనే అని దానికి అర్థం. సమస్తము నేనే, నాకు వేరుగా ఏది లేదు, నాకు వేరుగా ఎవరు లేరు. అది వ్రాయబడినటువంటి ఉద్దేశం, రాసిన వాక్యం యొక్క భావం. కాబట్టి ఆయనకు ఒక ప్రారంభం లేదు. సర్టెన్ టైములో ఆయన ప్రత్యక్షపరచడం, లేకపోతే ఆయన ఉన్నాడు, సర్టెన్ టైం నుండి మాత్రమే ఉన్నాడు అని దైవత్వానికి సమయమును ఆపాదించడానికి సాధ్యం కాదు. సర్టెన్ టైం వరకే ఉన్నాడు, దేవునికి కాల పరిమితి నియమించడానికి సాధ్యం కాదు. కాలాతీతుడు దేవుడు. కాబట్టి ఆయనకు ఆది లేదు. ఒకప్పుడు ప్రారంభించమన్నారా? కాదు కదా. కాబట్టి ఆదియు అంతం నేనంటే అర్థం ఏంటంటే నాకు వేరుగా ఏది లేదు. కాబట్టి ఆయనకు ఆది లేదు, ఒక నిర్దిష్టమైన ప్రారంభ కాలం లేదు, ఒక నిర్దిష్టమైన ముగింపు కాలం లేదు. దేవుడు కాల అతీతుడు, కాల అతీతుడు. ఈ సంగతులు మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. కాబట్టి రెండు భావాలు, అంటే రెండు వాక్యాలు ఉన్నాయి, ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనవి. ఆ రెంటిని కలిపి మనం ధ్యానం చేయాలి, అప్పుడే సంగతి అర్థమవుతుంది. ప్రతిసారి అక్షరార్థాన్ని తీసుకోవడానికి సాధ్యం కాదు. అంతర్భావం అనేది అందులో ఉంటుంది, దాన్ని మనం తీసుకోవాలి. యేసుక్రీస్తు ఆది లేనివాడు, అంతం లేనివాడు, తల్లి లేనివాడు, జీవమునకు ఆది లేనివాడు. ఒక్క నిమిషం. జీవితకాలానికి ప్రారంభం లేనివాడు, జీవితకాలమునకు ఆది లేనివాడు, జీవమునకు అంతం లేనివాడు, నిత్యుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. కానీ దేవుడి నిత్యత్వంలో ఉంటాడు. ఈ సంగతులు ఇక్కడ మనం గమనిస్తాం. తర్వాత మరికొన్ని విషయాలు మనం గమనించినప్పుడు మరికొన్ని విషయాలు చెప్పాడు. ఈయన నిరంతరము యాజకత్వం చేస్తారని చెప్పి, నిరంతరము యాజకత్వం చేస్తారు. ఈ మాట ఏ సందర్భంలో, లేకపోతే ఏ ఉద్దేశంతో చెప్పాడు? హెబ్రీ పత్రికలో ముఖ్యంగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం తెలియజేస్తున్నాడు, ఆయన శ్రేష్టత్వాన్ని తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో దేవదూతల కంటే యేసుక్రీస్తు వారు శ్రేష్ఠుడు అని చెప్పాడు. 2-3 అధ్యాయాల్లో అహరోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు అని తెలియజేస్తూ వచ్చాడు. ఎందుకు ఇలాగో కంపేర్ చేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యంలో వివరిస్తున్నాడు గమనిస్తే, మనం ముందుగా జ్ఞాపం చేసినట్లుగా ఈ పత్రిక ప్రత్యేకంగా హెబ్రీయులకు రాయబడింది. హెబ్రీయుల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రథమంగా దేవుడు ఒక్కడే అనేది వాళ్ళ కాన్సెప్ట్. అది బైబిల్ని అనుసరించి దేవుడు మానవుగా వస్తాడు అనేది వారికి తెలియదు. దేవుడు మానవునిగా వస్తాడని వారికి తెలియదు, వారి ఊహల్లోనే లేదు. మోషే గొప్పవాడు, మోషే గొప్పవాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క సీక్రెట్ ఏజెంట్, ఆ ఏజెంట్స్ని గురించి మనం వింటుంటాం కదా. ఆ ఏజెంట్స్ యొక్క పేరేంటి? మొసాద్. ఈ మొసాద్ అనే పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారు వాళ్ళు?
మోషే అనే పదంలోని పేరులోని తీసుకొచ్చారు. మోషే వారి నాయకుడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులను నడిపించిన గొప్ప నాయకుడు. మోషే వంటి నాయకుడు, మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేల్లో లేరు అనేది వారి యొక్క ప్రగాఢ ఉద్దేశం. అబ్రహాము మూలపురుషుడైనా కానీ ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించి 40 ఏళ్ళు అరణ్యంలో నడిపించిన దీశాలి దేవుని చేత ఉపయోగించినటువంటి గొప్ప ప్రవక్త, ధైర్య సాహసాలు గలవాడు, సకల విద్య ప్రావీణ్యత గలవాడు. ఎన్నో క్వాలిటీస్ మోషలో మనం చూస్తాం. అందుచేత మోష అంటే వారికి అమితమైన ప్రేమ. అంతింత కాదు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో కూడా ఒక సందర్భంలో ఒక మాట గమనిస్తాం. మేము మోషే శిష్యులము అన్నారు. మేము మోషే శిష్యులు. అంత పరిచస్తారు మోషే అంటే. అందుకే ఆ సీక్రెట్ ఏజెన్సీ పేరు మొసాద్ అని పెట్టుకున్నాడు. ఆ మోషే అంటే వారికంత అంటే ఇంకా చెప్పటానికి వీలు కానంత, దేవుని తర్వాత వారు ఎవరినైనా నమ్ముతారు, ఫాలో అవుతారు, లేక ఆధారపడతారంటే మోషే. అందుచేత ఈ పత్రిక రాస్తున్నప్పుడు దేవుడు ఈ పౌలు యొక్క మనసులో ఏం పెట్టాడు, ఏ ఉద్దేశాలు మనసులో రాస్తున్నాడంటే, పాత నిబంధనలో ఎందరు ప్రవక్తలు ఉన్నా, ఎందరు రాజులు ఉన్నా, వారందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు, దేవదూతల కంటే గొప్పవారు. ఏ ప్రవక్త దేవుని దూతలతో ఈక్వల్ కాదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కంటే గొప్పవాడు. ఆయన దేవుడు అని చెప్పి ఇబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే ప్రారంభ వచనాల్లో చెప్పాడు. చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి పాప విషయంలో ఆయన శుద్ధీకరణ చేశాడు అని చెప్తూ, మహోన్నతుడకు దేవుని కృపార్శున ఆశ్రయం ఉన్నాడని చెప్పాడు. యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యము ప్రారంభంగా చెప్పాడు. ఆ మొదటి 4 వచనాల్లో అద్భుతంగా చెప్పాడు. ఆ తర్వాత కంపేర్ చేస్తూ వస్తున్నాడు. ఎవరైతే ఇశ్రాయేలీయులు మానవరీతిగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని గొప్పవారుగా భావిస్తున్నారో, అక్కడ మోషే కావచ్చు, అహరోను కావచ్చు, ఇంకా ఎవరైనా యెహోషువ కావచ్చు, వారందరికంటే గొప్పవారు అని కంపేర్ చేస్తూ యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని తెలియజేస్తూ వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు గమనిస్తే, యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వము నిరంతర యాజకత్వము. అహరోనును గురించి చెప్తూ ఒకే వ్యక్తి కాకుండా అనేకులను నియమించారు అని చెప్పాడు. అక్కడ పరిస్థితి అది. అంటే ఒక వ్యక్తి ప్రధాన యాజకునిగా నియమించబడితే ఆ వ్యక్తి జీవించిన కాలము యాజకత్వం చేస్తాడు. ఆ వ్యక్తి మరణిస్తే ఇంకో వ్యక్తి యాజకత్వానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు అలా కాదు. పాత విధంగా యాజకుల పరిస్థితి బలహీనతలు కలిగి ఉండాలి. 5వ అధ్యాయము 2వ వచనంలో చెప్పాడు. 7వ అధ్యాయంలో చెప్పాడు, బలహీనత గల మనుషులను నియమించారు అని చెప్పాడు. 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నాడు అని చెప్పాడు. ధర్మశాస్త్రము క్రింద ఉన్న యాజకులు అనేకులయ్యారు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న యాజకులు బలహీనత కలిగి ఉన్నారు. 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ సంగతి మనం చూద్దాం. 27-28 ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రము పైభాగంలో 23లో చూస్తే, ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యం కానందున అనేకులైరి. 23లో ఏం చెప్తున్నాడు?
పాత నిబంధన యాజకులు నిరంతరం జీవించే అవకాశం లేదు, వారు నిరంతరము యాజకత్వం చేసే అవకాశం లేదు. అహరోను మరణిస్తారు, ఎలియాజరు మరణిస్తారు, ఫినెహాసు మరణిస్తారు, వారి పిల్లలు మరణిస్తారు. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు అనేకులు నియమించబడినారు అని చెప్తున్నారు. పాత నిబంధనలో నియమించిన యాజకులు మనుషులే కాబట్టి వారిలో బలహీనతలున్నాయి. పాత నిబంధన యాజకులు తమది కాని రక్తం అర్పిస్తారు, అంటే పొట్టేళ్లను లేక పక్షులను వధిస్తారు, తమది కాని రక్తం చిందిస్తారు. యేసుక్రీస్తు అలా కాదు, ఆయన నిరంతరము జీవిస్తున్నాడు కాబట్టి నిరంతరము యాజకత్వం చేస్తారని చెప్పి 2వ అధ్యాయంలో మాటి రాసంగా చెప్తూ వస్తున్నాడు. నిరంతరము జీవిస్తారు 17లో చెప్పారు, 22లో చెప్పారు, ఆ తర్వాత 5వ అధ్యాయంలో చెప్పారు, 110వ కీర్తనలో చెప్పాడు. అది ప్రవచనం, ఇక్కడ నెరవేర్పు అంటే జరిగిన తర్వాత చెప్తుంది. 5వ అధ్యాయము 6లో చెప్పాడు, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నామని చెప్పాడు. నిరంతరము యాజకుడు కలవాడు. 7వ అధ్యాయంలో చెప్పాడు 17లో, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అన్నాడు. 22, నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేశాను. ఆయన పశ్చాత్తాపడు, ఒకే ఒక్క యాజకుడు అని చెప్పాడు. తర్వాత బలహీనత లేని యాజకుడు. ఆ విషయాన్ని చెప్పటానికి ఇప్పుడు 7వ అధ్యాయము 26 జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధన యాజకులలో చాలా లోపాలు ఉన్నాయి, ఎందుకంటే మనుషులు కాబట్టి. యేసుక్రీస్తు వారు లోపము లేని యాజకుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చిన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. పాత నిబంధన యాజకులు సరిపోయిన వారు కాదు, బలహీనతలు కలిగిన వారు. తమ రక్తం కాకుండా వేరే రక్తం, పశువుల రక్తం, పక్షుల రక్తం చిందించేవారు. తమ పాపాల కోసం బలర్పించుకోవాలి, ప్రజల పాపం కోసం బలర్పించుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు అలాంటి వారు కాదు, ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. పవిత్రుడును, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపలలో చెరక ప్రత్యేకముగా ఉన్నవారు. పాప లోకంలో జీవించిన పాపుల మధ్య సంచరించిన ఆయన ఏమాత్రం పాపం లేని వాడు, పాపమే ఎరుగని వాడు అని కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో చెప్పారు. పాపం అంటే అసలు ఏమిటో ఎరుగడు, పాపం యొక్క రుచి ఏమిటో దేవునికి తెలియదు. ప్రాక్టికల్గా అది ఆయన స్థితి. పాత నిబంధన యాజకులు ఎక్కడ క్రొత్త నిబంధనలో చెప్పినటువంటి లేక పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి ప్రధాన యాజకుడు ఎక్కడ? భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంతకంటే ఎన్నో 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 రెట్లు వ్యత్యాసం అది అని యేసుక్రీస్తు యొక్క క్వాలిటీస్, ఆధిక్యతలు, గుణలక్షణాలు తెలియపరుస్తుంది. ఆ తర్వాత ఈ యాజకత్వం ద్వారా జరిగినటువంటి ఫలితాలు చెప్తున్నారు. పాత నిబంధన యాజకులు అర్పించే బలుల ద్వారా తాత్కాలిక ప్రయోజనంగా ఉన్నారు. ఇక్కడ ఒక మాట నేను ప్రత్యేకంగా గుర్తు చేయాల్సి ఉంది.
ఆశ్రయపురాలు మనకు కనిపిస్తాయి కదా 6. ఈ ఆశ్రయపురాలు యేసుక్రీస్తు వారికి పోలికని చాలా మంది ధ్యానం చేస్తుంటారు, కానీ అది వాస్తవం కాదు. దయచేసి అపార్థం చేసుకోకండి. ఆశ్రయపురాలు ఎవరికి ఆశ్రయిస్తాయి? న్యాయస్థులకు ఆశ్రయం ఇవ్వవు. న్యాయస్థులకు ఆశ్రయం ఇవ్వవు. ఈ న్యాయస్థులైన వారు అది ముందుగా ప్రణాళిక ప్రకారం చేసినా లేక కాకతాళీయంగా జరిగినా ఆ వ్యక్తి పారిపోయి ఆశ్రయపురంలో ఆశ్రయం పొందుతాడు టెంపరవరీగా. కానీ యాజకుని ఎదుట నిలిచి, పెద్దల ఎదుట నిలిచి తీర్పు జరిగిన తర్వాత వాడు వాస్తవంగా ముందుగా ప్రణాళిక ప్రకారం న్యాయం చేసుకుంటే అతని మరణశిక్ష విధిస్తారు. బాగా ఆలోచించేద్దాం. అంటే ఈ ఆశ్రయపురాలు న్యాయస్తునికి ఆశ్రయం కల్పించవు, శాశ్వతమైనటువంటి రక్షణ కల్పించవు. కాబట్టి దయచేసి ఆశ్రయపురాల్లో యేసుక్రీస్తున్నారని దయచేసి బోధించకండి. అది సంపూర్ణ సత్యం కాదు. అది సంపూర్ణ సత్యం కాదు, అసంపూర్ణ సత్యం, అసంపూర్ణమైనది. ఏ న్యాయస్తునికి ఆశ్రయపురము ఆశ్రయం కల్పించదు, రక్షణ కల్పించదు, క్షేమం కలిగించదు. యేసుక్రీస్తులనే పరిపూర్ణ రక్షణ, నిత్య రక్షణ. కాబట్టి ఆశ్రయపురాలు యేసుక్రీస్తు వారికి పోలిక అని ప్రసంగాలు చేయకండి దయచేసి. అది వాక్య సత్యం కాదు. పలానా వారు చెప్పారంటే వారికి ఉన్నటువంటి అవగాహన బట్టి చెప్పి ఉంటారు, రాసి ఉంటారు. అంత మాత్రం చేత అవి పరిపూర్ణ సత్యాలు కాదు. నేను వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను కదా, అందులో ఏమైనా లోపం ఉందో చెప్పండి. న్యాయస్తునికి ఆశ్రయపురాలు ఆశ్రయం కలిగించవు, శిక్ష విధించమని చెప్తున్నాయి. దేవుడే చెప్పాడు. నిర్దోషిన వారికే ఆశ్రయం కలిగిస్తాయి, కానీ న్యాయస్తునికి ఆశ్రయం కలిగించవు. అది మనం దీని వాక్యంలో గమనిస్తాం. కాబట్టి ప్రభునందు సోదరి సోదరులారా, దీని యొక్క వాక్యం మనం సరిగా ఆలోచించడం అవసరం. సరే, మంచిది. యేసుక్రీస్తు వారిలో అనగా యేసుక్రీస్తు వారు జరిగిన యాజకత్వం ద్వారా సంపూర్ణ రక్షణ అని చెప్పారు. 25 చదువుకుందాం. 7వ అధ్యాయం 25. తన ద్వారా దేవునకు వచ్చు వారి పక్షున విజ్ఞాపనం చూడకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించకు శక్తివంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణంగా రక్షించకు శక్తివంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యాజకత్వం ద్వారా, అంటే తనను తాను మానవుల పక్షంగా బలిగా అర్పించుకోవడం ద్వారా విశ్వాసం వారికి సంపూర్ణ రక్షణ లభించిందని చెప్తున్నారు. సంపూర్ణ రక్షణ, గొప్ప రక్షణ అని 2వ అధ్యాయంలో చెప్పాడు. నిత్య రక్షణ అని 5వ అధ్యాయంలో చెప్పాడు. సంపూర్ణ రక్షణ అని దీని యొక్క వాక్యంలో చెప్తున్నాడు. సంపూర్ణ రక్షణ, నిరంతరము జీవించేవాడు, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ. కాబట్టి ఇక్కడ మరొక సత్యం కూడా మనం గ్రహించాలి. రక్షణ పోతుంది అని చెప్పే బోధకులు ఉన్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుంది? గొప్ప రక్షణ అని చెప్పారు, నిత్య రక్షణ అని చెప్పారు, సంపూర్ణ రక్షణ అని చెప్పారు. సంపూర్ణ రక్షణ. కాబట్టి రక్షణ విషయంలో ఎవరు కూడా సందేహించవలసిన అవసరం లేదు. 10వ అధ్యాయానికి వస్తాం. 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్కర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేస్తున్నాడు. సంపూర్ణులుగా చేస్తున్నాడు.
దేవుడు చేసే కార్యం ఏదైనా అది సంపూర్ణంగా ఉంటుంది లేక పరిపూర్ణంగా ఉంటుంది. సంపూర్ణం అనేది ఈ లోకానికి చెందినది, పరిపూర్ణం అనేది నిత్యత్వానికి చెందినది. కాబట్టి ప్రభునందు సోదరి సోదరులాగా యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వం, ఆయన నిరంతరం యాజకత్వం చేసేవారు. లోకంలోని యాజకుడు నిరంతరం యాజకత్వం చేస్తారు. యాజకత్వం యొక్క ఫలితాలు అవి పరిపూర్ణమైనవి, లోపం కలిగి కాదు. క్రీస్తు యేసు బలియాగం ద్వారా రక్షించబడిన మనము ఎంత శ్రేష్ఠలం. దేవుడు తన కృప ఎంతగా మనల్ని కుమ్మరించారు, మనం దీని వాక్యంలో గమనిస్తాం. 7 సంగతులను జ్ఞాపకం చేస్తున్నాం. పేరును గురించి నేను వివరించలేదు, మనకు తెలిసిన విషయాలు. మెల్కీషెదెకు అంటే నీతి రాజు, సమాధాన రాజు అని అర్థం. ఆ పేరు కాకుండా మిగిలిన 7 అంశాలను మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు, తల్లి లేదు. ఆయనే నిత్యుడు దేవుడు. వంశావళి లేనివాడు, దేవునికి వంశావళి ఉండదు. జీవనకు ఆది లేనివాడు, జీవితానికి ఆది లేనివాడు అంటే ప్రారంభం లేనివాడు. జీవితానికి ఒక ప్రారంభం అంటూ దేవునికి ఉండదు. జీవానికి అంతం లేదు, ఆయన నిత్యుడు. తర్వాత ఆయన నిరంతరం యాజకత్వం చేశారు. ఆ యాజకం యొక్క క్వాలిటీస్ మనం చూస్తాం, యాజకత్వ ఫలితాలు చూస్తాం. మన ప్రధాన యాజకుడు ఎంత ఉన్నతుడు, ఎంత శ్రేష్ఠుడు. ఇంకా చెప్పడానికి ఏ భాష సరిపోదు, ఏ మాటలు పదాలు సరిపోదు. మన ఆలోచనలకు అందనివాడు, అతీతుడు. అందుకే న్యాయాధిపతిలో మనం చూసినప్పుడు మానవ వారి దగ్గరికి వచ్చిన దూతను ఒక విషయం అడుగుతాడు. అయ్యా, నీ పేరేంటో చెప్పు, నువ్వు చెప్పిన సంగతులు నెరవేర్చిన తర్వాత మేము సన్మానించాలంటే నీ పేరైనా మాకు కనీసం గుర్తుండాలి కదా, నీ పేరేంటో చెప్పని అడిగినప్పుడు ఆ దూత ఏం చెప్తాడంటే అది చెప్పశక్యము కానిది అని చెప్తాడు. అక్కడ యెహోవా దూత అని కనిపించిన తర్వాత మనం క్రింద చదువుకుంటే దేవుడు అని మనకు అర్థమవుతుంది. దేవుని మన భాషా పదాలు ఉపయోగించి లేకపోతే మన భావాలు ఉపయోగించి వర్ణించడానికి, వివరించడానికి సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువు అంత శ్రేష్ఠుడు, అంత గొప్పవాడు. కాబట్టి అంత శ్రేష్ఠుడైన ప్రభువును, అత్యున్నతుడైన ప్రభువును మన జీవితాల్లో ఎక్కువగా ధ్యానిస్తూ స్మరిస్తూ, రంగీతంలో చెప్పినట్లుగా ద్రాక్షరసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరిస్తాము అని ఆ కన్యకలు పలికినట్లుగా మన జీవితాల్లో ఆ పరలోకపు దేవుని, నిత్యుడైన దేవుని మనల్ని ప్రేమించి మన కోసం బలిగా అర్పించి పరలోకానికి వెళ్ళి మన కోసం నిరంతరం విజ్ఞాపన చేస్తూ తిరిగి మన కోసం రాబోతున్న క్రీస్తు ప్రభు నిరంతరం స్మరిస్తాం, ప్రేమించి అనుసరించి ఆయన మహిమపడదు. దేవుని తన వాక్యమును దీని యొక్క మహిమార్థమై మన క్షమార్థమై స్థిరపరచి ఫలింపచేయనుగాక. ప్రభు పేట అందరికీ వందనాలు తెలియజేస్తుంది. రవి మనోహర్ అన్న ఉన్నారు తిరుపతి నుండి, వారు చివరి ప్రార్థన చేస్తారు. అన్న రవి మనోహర్ అన్న, వందనాలు అన్న. ప్రార్థన చేయండి అన్న. ప్రేమగల పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన మన ఆయన ఉదయ కాలమున మీ పాదస్థలంలో మేము చేరవచ్చు. ఇంకా ఏ విషయాల్లో మేము సరిచేయబడాలో వాటన్నిటిని కూడా మాకు అందించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు పొందండి నైనా. మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకుంటున్నాం. మరి మా ప్రభువా, దైనందిన దినంలోనికి మేము వెళ్ళనయింటుండగా మాతో మీరుండి మా కార్యక్రమాల్లో మిమ్మల్ని గణపరుస్తూ కొనియాడుతూ ఉన్నట్లు చూపించండి.
ఆత్మీయ జీవితంలో మీ నామం మహిమ కలిగే రీతిగా మమ్మల్ని అందరినీ మా ప్రభ సిద్ధపరచమని, మీ రాకడ కొరకై సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి రఘు మనోహర్ అన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వందనాలు. దినమున అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు బర్నబాసు గారు ఓడి చెరువు నుంచి వారు నాకు ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఇచ్చారు. మరి వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వారికి సమయాన్ని అప్పచెప్తున్నాం. ఏమైనా మత్తయ్య అన్న గారికి మరి ఒకసారి ప్రత్యేక వందనాలు చేస్తూ ఈ సమయాన్ని